అక్రమాలకే సహకారం అంటూ వైకాపాయంలో డీసీసీబీ పీఏసీఎస్లో భారీ దోపిడీ అక్రమాల లెక్క 6,000 కోట్లపైనే బినామీ పేర్లతో కొల్లగొట్టిన వైకాపా నేతలు వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతు పంట రుణం తీసుకుంటే ఏడాదిలోగా చెల్లించాలి. ఒక్కరోజు ఆలస్యమైన అపరాధ రుసుము పేరుతో 13% వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వందల సహకార సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులు వైకాపాయంలో 6,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. ఆ పార్టీ నేతలు 5 ఏళ్ల పాటు సొసైటీలను దోచుకు తినేసిన ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళకి ఇచ్చిన రుణాలు వసూలు లేదంటే అన్నం పెట్టే రైతుకు ఒక న్యాయం, అవినీతి నేతలకు మరొక న్యాయం, ఇదే సహకార నీతి అంటూ ఒక దిక్కుమాలిన కథనాన్ని, పచ్చి అబద్ధాలు లేకపోతే కనుక సగం నిజం సగం అబద్ధంతో కూడినటువంటి కథనాల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది వైసీపీనో తెలుగుదేశమో చెప్పినట్టు నడవు. ఆ ప్రాంతంలో ఉండే ఆధిపత్యాలను బట్టి నడుస్తుంటాయి. ఇష్టారాజ్యంగా ఇచ్చుకోవడానికి ఉండదు. ఇచ్చినా ఆ తర్వాతన ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో సహా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా జరిగేది. కాకపోతే ఇక్కడ వార్తని ఒరిజినల్గా వార్త సహకార సంఘాల్లో అప్పులు కట్టలేక ఇబ్బంది పడే రైతులు సహజంగా ఉంటారు. దాన్ని కాస్త ఒక రాజకీయ పార్టీ తినేసిందని చూపించేటటువంటి ఒక దిక్కుమాలిన నీచ జర్నలిజం అన్నటువంటి దానికి పరాకాష్ట వార్త తప్పించి ఇందులో పార్టీలు కాకుండా రైతులు సఫర్ అవుతున్నారు అన్న మాటని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైతులు బాధపడినప్పుడే డబ్బులు కట్టలేరు. కానీ దాన్ని తీసుకొచ్చి రాజకీయానికి ముడిపెట్టినటువంటి నీచ జర్నలిజం పరాకాష్ఠకి చేరినటువంటి వ్యవహారం. లేకపోతే